అమెరికాకు జలుబు చేస్తే ప్రపంచ స్టాక్ మార్కెట్లకు తుమ్ములు మొదలవుతున్నాయి అన్నట్లుగా పరిస్థితులు మారాయి. అగ్రరాజ్యానికి మాంద్యం ముప్పు ఉంది అన్న అంచనాలు ప్రపంచ మార్కెట్లను కుదేలు అయ్యేలా చేస్తున్నాయి. ఇది సరిపోదు అన్నట్లుగా దక్షిణాసియాలో నెలకొన్న పలు పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని పరిస్థితుల ప్రపంచ స్టాక్ మార్కెట్ల మీద ప్రభావాన్ని చూపాయి. యుఎస్ తయారీ నిర్మాణ రంగంలో బలహీనతకు గత వీకెండ్లో విడుదలైన జాబ్ మార్కెట్ డేటా మరింత భయాన్ని కలుగజేసింది. అంచనాలకు భిన్నంగా జూలైలో హైరింగ్ 1.14 లక్షలకు పరిమితం కావడం, అంచనాలకు 1.80 లక్షల జాబ్స్ తగ్గడంతో పాటు జూన్లో ఉన్న 4.1% నిరుద్యోగత జూలైలో 4.3% పెరగడంతో అమెరికాలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి. 2021 అక్టోబర్ తర్వాత నిరుద్యోగ రేటు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. దీనికి తోడు ప్రపంచ చిప్ దిగ్గజం ఇంటెల్తో సహా మరికొన్ని కంపెనీలు తాజాగా కొలువులకు కోత విధించడంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. పెట్టుబడిదారుల్లో కొత్త భయాల్ని తీసుకొచ్చింది. అమెరికా మార్కెట్ కక్కలా వికలం కావడం, దాని ఎఫెక్ట్తో ప్రపంచ మార్కెట్లు బేరమంటున్నాయి. నాస్డాక్ 2.4% కూలితే డౌజోన్స్ 1.5%, అలానే S&P 500 ఇండెక్స్ 1.84 చొప్పున క్షీణించడం గమనార్హం. గత నెలలో ఆల్ టైమ్ రికార్డుకు చేరుకున్న నాస్డాక్ ఇప్పుడు అందుకు భిన్నంగా 10% పతనమైంది, కరెక్షన్లోకి వెళ్ళింది. అమెరికా పుణ్యమాని ఆసియా, యూరోప్ మార్కెట్లు సైతం ప్రభావానికి లోనయ్యాయి. నాస్డాక్లో టాప్ 7 టెక్ టైటాన్స్ షేర్లు అతలాకుతలం అవుతున్నాయి. ఈ టాప్ 7 కంపెనీస్లో యాపిల్, మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్విడియా, టెస్లా, మెటా కంపెనీ షేర్లు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద భారీగా ఖర్చు చేస్తున్న మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ లాంటి కంపెనీలు ఆశించినంత ఆదాయాల్ని సాధించడం లేదు. దీంతో ఆందోళనలు మొదలయ్యాయి. అమెజాన్ షేర్ 10% తగ్గితే ఇంటెల్ షేర్లు ఏకంగా 26%కి కుప్పకూలటం గమనార్హం. ఈ కంపెనీ తన ఉద్యోగుల్లో 15,000 మందికి మంగళం పాడటంతో జాబ్ మార్కెట్లో గగ్గోలు మొదలైంది. టాప్ 7 టెక్ షేర్ల మార్కెట్ విలువ $1 ట్రిలియన్ పైగా ఆవిరి కావటం ఆందోళనకు గురి చేస్తుంది. అంచనాలకు మించి ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులకు తోడుగా పశ్చిమాసియాలో చోటు చేసుకున్న తాజా ఉద్రిక్తతలు మరింత ఇబ్బందికరంగా మారాయి. హమాస్ చీఫ్ ఇరాన్లో పర్యటిస్తున్న వేళ ఇజ్రాయెల్ సీక్రెట్ సర్వీసెస్ ఏసేయటంతో ప్రతీకారం తీర్చుకుంటానని ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతలు ఒక కొలిక్కి రాకముందే మరో యుద్ధ భయం నెలకొంది. అదే జరిగితే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇప్పటికే అమెరికా దెబ్బతో జపాన్ నికాయ్ సూచీ ఏకంగా 13.5% క్రాష్ అయింది. 1987 అక్టోబర్ 19న బ్లాక్ మండే తర్వాత ఈ స్థాయిలో ఘోర పతనం ఇదే కావడం గమనార్హం. జపాన్ యెన్ పతనం, ద్రవ్యోల్బణం 2% లక్ష్యం పైకి ఎగబాకడంతో పాటు అందరికీ భిన్నంగా బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లు పెంపుబాటులో వెళ్తోంది. దీంతో డాలర్తో ఇటీవల 160 స్థాయికి చేరుకున్న యెన్ విలువ 142 స్థాయికి బలపడి ఇన్వెస్టర్లకు వణుకు తెప్పిస్తోంది. జపాన్, అమెరికా ప్రభావం ప్రపంచ మార్కెట్ల మీద పడింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ మళ్లీ రేట్లు పెంపునకు చర్యలు చేపట్టడం తెలిసిందే.